చివరిసారి కూడా షిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. ఆయన షిరిడీలో ఉన్నది కూడా కొన్ని గంటల పాటే. అప్పుడు జరిగిన విశేషాలు ఇంతకుముందు సాయిపదంలో వివరంగా ప్రచురించి ఉన్నాము. ఒకసారి శ్రీ బాపు సాహెబ్ జోగ్కు గీతా రహస్యం పోస్ట్లో అందుతుంది. ఆ సమయంలో శ్రీ జోగ్ సాయి సన్నిధిలో ఉన్నారు. పుస్తకం అందుకోగానే దాన్ని ఆశీసుల నిమిత్తం బాబా చేతికిచ్చాడు. బాబా దాన్ని తిరిగి శ్రీ జోగ్ చేతికిస్తూ, బాబా తమ జేబు నుండి ₹1 తీసి ఆ పుస్తకంతో పాటు శ్రీ జోగ్ చేతికిచ్చి, మంచి గ్రంథం చదువు అని అంటారు. అంతే. ఇంతకు మించి శ్రీ తిలక్కు బాబా స్వప్న దర్శనమిచ్చి గీతా రహస్యం వ్రాయమని ఆదేశించడం మొదలైనవి కథకు ఆధారాలు మాకెక్కడా కనిపించడం లేదు. ఇక గీతా రహస్యాన్ని సాయిపదంలో ప్రచురించే విషయం. శ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అనువాదాన్నే తిరుమల తిరుపతి దేవస్థానం వారు 3 సంపుటాలుగా 1985లో ముద్రించారు. ఆ గ్రంథం మార్కెట్లో దొరుకుతున్నందువల్ల సాయిపదంలో సీరియల్గా ప్రచురించే సంకల్పం లేదు. స్వస్తి. పూజ్య శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ. మరణించి మేల్కొన్న అరుణగిరి రమణ, అమృతత్వము మాకు అందించు కరుణ. గత సంచిక తరువాయి. అరుణాచలేశ్వరుని అనుగ్రహ పాసం అహంకారాది అంతఃశత్రువుల పాలిట యమపాసం. హృదయగతమైన విషయ సాధనలే సాధకుని మనసును ఆత్మోన్ముఖం కాకుండా అడ్డుపడుతుంటాయి. ఆ వాసన క్షయానికి అవసరమైన పరిస్థితులు భక్తునికి ఒక క్రమంలో కల్పించడం రూపంలో గురువనుగ్రహం ప్రకటమవుతుంది. ఈశ్వరానుగ్రహ దేవ పుంసామద్వైత వాసనాం అన్న అవధూత గీతా వాక్యానికి అర్థమిదే. సద్గురు అనుగ్రహ సంసిద్ధి లేకున్నా సకల సాధనలకు సాఫల్యం సున్నా. ఆత్మ సాక్షాత్కారానికి అనుకూలమైన రంగం సాధకుని అంతరంగంలో సిద్ధం కావడానికి సామాన్యంగా సుదీర్ఘకాలం పడుతుంది. అయితే ఇది సామాన్య సాధకులకు వర్తించే సూత్రం. భగవాన్ రమణ మహర్షి వంటి ఆజన్మ సిద్ధుల అంతరంగం ఆత్మానుభవ సిద్ధికి సదా సంసిద్ధంగానే ఉంటుంది. ఆ సంసిద్ధి వెంకట్రామన్ విషయంలో ఎలా సిద్ధించిందో చూద్దాం. 1895లో నెలియప్పయ్యర్ తిరుచులి నుండి మానా మదురైకి మకాం మార్చి అక్కడే 2nd గ్రేడ్ ప్లీడర్గా స్థిరపడ్డారు. అందువల్ల అలగమ్మాల్ కూడా నాగసుందరం, అలివేలమ్మలతో మానా మదురైకి తరలిపోవలసి వచ్చింది. అంతకు మునుపు స్కూలు సెలవు దినాలను తిరుచులిలో గడిపే నాగస్వామి, వెంకట్రామన్లు 1896 వేసవి సెలవులకు మానా మదురై వెళ్లారు. అక్కడ వెంకట్రామన్కు కాలిపోయిన ఒక పుండు లేచి చాలా బాధ పెట్టింది. చాలా రోజులు మందులు వాడితే గాని అది నయం కాలేదు. 1896లోనే నాగస్వామికి జానకి అమ్మాళ్తో వివాహం జరిగింది. పెళ్లి కూతురు స్వగ్రామం కూడా మదురయే. కొన్ని రోజులు అన్నగారి వివాహపు వేడుకలతో సరదాగా గడిచిపోయింది వెంకట్రామన్కు. అది 1896 జూలై మాసం. ఇంట్లో మేడమీది గదిలో ఒక్కడే ఉన్నాడు. నిద్రపోవడం లేదు. ఊరికే అలా పడుకొని ఉన్నాడు. ఇంతలో ఎందుకో హఠాత్తుగా అతనికి తాను చనిపోతున్నాను అనిపించింది. అతనిలోని అతను అదృశ్యుడవుతున్నాడు. అంతులేని భయం ఒక్కసారిగా అతనిని ఆవహించింది. అప్పటి ఆ అనుభవాన్ని భగవాన్ మాటల్లోనే దర్శిద్దాం. శాశ్వతంగా మదురై వదిలి ఇక్కడికి రావడానికి సుమారు 6 వారాల ముందు ఒకనాడు నాకు హఠాత్తుగా మృత్యుభయం పట్టుకుంది. ఆ భయం కూడా ఒక్కరోజే, అది కొద్దిసేపే ఉంది. ఆ సమయంలో నాలో ఏదో తీవ్ర భావోద్వేగం చెలరేగింది. శరీరంలో ఒక విధమైన తాపం మొదలైంది.
అయితే నిజంగానే శరీర ఉష్ణోగ్రత పెరిగిందా అంటే అది నేను చెప్పలేను. చెమట మాత్రం పట్టలేదు. అదొక ఆవేశంలా ఏదో మరో ఆత్మ నన్ను పూనినట్లుగా అయింది. ఆ ఆవేశం నా మానసిక ప్రవృత్తిలోనూ, అలవాట్లు, అభిరుచులలోనూ ఎంతో మార్పు తెచ్చింది. అంతకు ముందు కొన్ని ఆహార పదార్థాలంటే ఇష్టము, మరికొన్నింటి పట్ల అయిష్టత ఉండేది. కానీ ఆ అనుభవం తరువాత ఆ ఇష్టాలన్నీ అంతరించిపోయాయి. ఏ పదార్థాన్నైనా అది రుచిగా ఉందా, తాజాగా ఉందా, లేక పాచిపోయిందా అనేవేవీ పట్టించుకోకుండా దేన్నైనా సమానంగా తినేసేవాడిని. చదువు పట్ల, ఇంటి పనుల పట్ల నిరాసక్తత చోటు చేసుకుంది. ఇతరులకు నేనేదో చదువుతున్నట్లు కనిపించేందుకు ఊరకే పుస్తకం ముందేసుకొని పేజీలు త్రిప్పుతుండేవాణ్ణి. కానీ నా మనసు పుస్తకంపై లగ్నమై ఉండేది కాదు. అందువల్ల అందులోని విషయమేది నా బుర్రకెక్కేది కాదు. అలాగే మామూలు దైనందిన వ్యవహారాలు కూడా ఆ ఆవేశంలోనే చేస్తుండేవాడిని. మనసు ఏమాత్రం ఆ వ్యవహారాలలో లగ్నమయ్యేది కాదు. అది నా ఆత్మస్వరూపం పట్ల ఆకర్షితమై ఎప్పుడూ ఆ స్వాత్మానందంలో లీనమై ఉండేది. ఇంటిలో ఎంత కష్టమైన పని చెప్పినా పెదవి మెదపకుండా చేసేవాణ్ణి. ఎవరు ఎంతగా అవమానించినా ఓరిమితో సహించగలిగేవాణ్ణి. తిరిగి తిరిగి మనస్సు అంతర్ముఖమవుతుండడంతో అంతక్రితం నాకున్న భావాలు, సంస్కారాలు ఆ ఆత్మాకర్షణ ప్రవాహంలో కొట్టుకుపోయేవి. ఆ మృత్యుభయం ఒక్కరోజే ఉంది. కానీ ఆ అనుభవం ఫలితంగా బాహ్య ప్రపంచం పట్ల ఆసక్తి నాలో పూర్తిగా అంతరించింది. అంతేకాదు, నాలో 2 క్రొత్త అలవాట్లు మొదలయ్యాయి. మొదటిది అంతర్ముఖత్వం. మనసు బాహ్య విషయాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఎప్పుడూ అప్రయత్నంగా ఆత్మస్ఫురణలో నిలిచిపోతుండేది. రెండవది తరచూ మదురై దేవాలయానికి వెళ్ళడం. అక్కడికి వెళ్ళినప్పుడంతా భావావేశంతో కన్నుల్లో నీరు కారేవి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। సాయి పథంలో మన నిత్య ప్రార్థన. ఇది భగవాన్ శ్రీ రమణ మహర్షి రచించిన అరుణాచల పదికానికి శ్రీ సాయిపరమైన స్వేచ్ఛానుసరణం. శ్రీ భగవాన్ దివ్యాంతరంగము నుండి స్వేచ్ఛగా ప్రవహించిన ఈ స్తోత్రం భక్తి జ్ఞాన వైరాగ్యాల త్రివేణీ సంగమం. మహర్షి ప్రోక్తమైన ఈ ప్రార్థన మహిమాన్వితమైన వేదవాక్యే. ఇది మామూలు ప్రార్థనల వంటిది కాదు. ఇందులోని భావాన్ని హృదయగతం చేసుకొని శ్రద్ధగా చదివితే దీని ప్రభావము అసాధారణంగానే ఉంటుంది. శ్రీ సాయి భక్తులకు శ్రీ సాయియే సకల దేవతా స్వరూపము, ఉపాసనా దైవము. సాయి భక్తులు ప్రతినిత్యం ఈ ప్రార్థనను భావస్ఫూర్తితో చదవడం వారి సాధనకెంతో దోహదం చేసి శ్రీ సాయినాథుని అనుగ్రహానికి పాత్రులను చేయగలదు. ఈ ప్రార్థనలో ప్రకటమైన మహోన్నత భావం సామాన్య భక్తునికి ఉంటుందా? అది లేకుండా అనుకరణలా అలా ప్రార్థన చేయడం ఎంతవరకు సముచితం అనే సందేహం కొంతమందికి కలుగవచ్చు. నిజమే. అయితే అట్టి ఉన్నత భావాలను మనకు చేతనైనంత ఆర్తి ఆర్ద్రతలతో తిరిగి తిరిగి మననం చేసుకోవడం ద్వారా అట్టి భావము సంస్కారము క్రమంగా మనలోనూ హృదయగతమై పై ప్రార్థన సార్థకం కాగలదు. శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ. ఓ సాయినాథ, ఏమి లాభం పొందుదామని సంసార సాగరంలో మునుగుతూ తేలుతూ నాశనమైపోతున్న అసంఖ్యాక జీవుల్లో ఎందుకు ఎవరికీ కొరగాని ఈ దీనుణ్ణి గురిచూచి పట్టుకొని ఉద్ధరించి నీ పాదాల దగ్గర నిలుపుకొన్నావు. ఓ కరుణా సముద్రుడా, నీ పేరు ఎత్తటానికి కూడా అర్హత లేనివాణ్ణి. అవధిలేని నీ కరుణను స్మరించి సిగ్గుతో కృంగిపోతున్నాను. బాబా, నన్ను దీవించు. ఓ సాయినాథ, నీ ముఖమే ఎరుగని నన్ను ఒక్కసారిగా మింగివేయాలని తలచి నీ అనుగ్రహ పాశంతో నా కంఠాన్ని బిగించి బలవంతంగా నీ పాదాల వద్దకు ఈడ్చుకుని వచ్చావు. మరి ఇదేమిటి? నన్ను ఒక్కసారిగా మింగివేయకుండా కొంచెం కొంచెంగా తింటున్నావేమిటి? ఇట్లా చావు బ్రతుకుల మధ్య చిత్రహింస చేయడం నీకు న్యాయమేనా? నేను గత జన్మల్లో ఎంత చేశాను? ఆ ఘోరమైన దురంతాన్ని ఈ దుర్బలుడు ఎదిరించగలడా? ఓ సాయినాథ, ఒక్కటే నా ప్రార్థన. ఈ నా అహాన్ని, ఈ క్షణాన్ని పూర్తిగా మింగివేయి. అప్పుడు నేను మృత్యువును అధిగమించి ఒక్కడినే చిరంజీవిగా వెలుగుతూ ఉంటాను. ఓ నా తండ్రి, నేను చిరకాలం నుండి కమలం దగ్గర కప్పలాగా నీ పాదాల దగ్గర ఉన్నాను. తుమ్మెద మాదిరి నీ జ్ఞానమధువును ఆస్వాదించే భాగ్యాన్ని నాకు కలుగచేయి. అట్లా అనుగ్రహించకపోయావా
నిన్నే వజ్రశిలగా చేసుకొని అంతమై శాశ్వతంగా నీ అపకీర్తి స్తంభంగా నిలుస్తాను. ఈ అపఖ్యాతి నుండి తప్పుకోవడానికైనా నన్ను అనుగ్రహించు ఓ సాయినాథ. నీ జ్ఞాన కాంతులు సకలాన్ని ప్రకాశింపచేస్తున్నాయి. గాలి కంటే సూక్ష్మమైన నీ అనుగ్రహం అంతటా వ్యాపించి ఉంది. ఓ సాయినాథ, నేను ఈ ప్రపంచంలో సగర్వంగా తలెత్తి తిరగకుండా నా బుద్ధిని అపహరించి ఎందుకూ కొరగాని మొద్దులు చేసి వదిలావు. పోనీ నీ జ్ఞానాన్నన్నా ఇచ్చావా అంటే అది లేదు. ఇట్లా రెంటికీ కాకుండా చేశావు. ఈ స్థితి భరించరానిది. ఎవరి వినోదానికై ఇట్లా చేస్తున్నా? నాకు ఈ ప్రపంచపు పిచ్చిని వదల్చి నీ పాదాలు పట్టుకునే పిచ్చిని అనుగ్రహించు ఓ సాయినాథ. నీవు ప్రపంచ ఉన్మాదానికి విరుగుడైన తిరుగులేని ఆత్మరూపంతో ఉన్న దివ్యౌషధానివి. ఓ సర్వోత్కృష్టుడా, నీ పాదాలు పట్టుకుంటే సమస్త బంధాలు తెగిపోయి ముక్తులమవుతాం అనే జ్ఞానం లేని అసంఖ్యాకుల్లో నేను అగ్రేసరుణ్ణి. నేను కర్తను అని అహంకరిస్తున్న ఈ అహాన్ని నీ అనుగ్రహ జ్వాలలతో బుద్ధి చేయి. నా భారాన్ని స్వీకరించు. సమస్తాన్ని ధరిస్తూ భరిస్తున్న ఓ విశ్వగర్భుడా, నీకు వేరే భారం ఎక్కడిది? నీ నుండి విడివడి ప్రపంచ భారాలను నెత్తిన పెట్టుకుని కృంగిపోతున్న నన్ను ఉద్ధరించు ఓ కృపాస్వామి పరాత్పరా బాబా. ఒక్క క్షణం ఆలస్యం లేకుండా నన్ను నీ పాదపద్మాల దగ్గరకు చేర్చుకో. అద్వితీయుడవైన ఓ పరిశుద్ధుడా, ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి, అనంతమైన జీవకోటి, చరాచర సృష్టి నీవు తప్ప అన్యం కాదు. అయినప్పుడు నేను మాత్రం నీకంటే భిన్నంగా ఎట్లా ఉండగలను? సకల జీవుల హృదయాలలో నీవు ఒక్కడివై నిండి వెలుగుతున్నావు. హృదయం నుండి నేను అని తలెత్తుతున్న వీడు ఎవడు? నీ కరుణతో వీడి నెత్తి మీద నీ పాదాన్ని ఉంచి మూలంలోనికి, అంటే నీలోనికి త్రొక్కి వేసి పూర్ణంగా నీలో కలిపి వేసుకో ఓ సాయినాథ. ఓ నా తండ్రి, దొంగ మాదిరి నన్ను బలవంతంగా నీ భక్తి పాశంతో కట్టివేసి ఎంతో కాలం నుండి నీ పాదాల దగ్గర నిలబెట్టావు. మరి నీ అనుగ్రహంతో నన్ను శిక్షించవేమిటి? ఎందుకు నన్ను తీసుకుని వచ్చినట్లు? నీ తత్వమేమిటో నాకు అర్థం కావడం లేదు. నీ విరహాగ్ని నన్ను దహించి వేస్తోంది. విలవిల్లాడిపోతున్నాను. ఈ నా అవస్థ చూచి అందరూ నీ ఒక వట్టి రాతి బొమ్మ అంటున్నారు. నేనెటూ చెప్పలేక మూగపోతున్నాను. తల వాలిపోతోంది. ఇట్లా నేను వలలో పడ్డ జింకల నాశనం కావలసిందేనా? ఓ నా తండ్రి, నన్ను నీలో కలుపుకో. నేను ఇది కావాలి అది కావాలి అని అడగదలచలేదు బావా. పోని నీ ఇచ్ఛయే నెరవేరుగాక. నిన్ను తెలుసుకోవడానికి నేనెంతటి వాణ్ణి? నేనెవడను? నిన్ను తెలుసుకోగానే నేను పోయి నీవే నేనుగా అనుభూతమవుతున్నావు. సాధు రూపంలో ఉన్న ఓ ప్రేమస్వరూపుడా, ఎవరికీ ఎందుకూ కొరగాని నన్ను అకారణ ప్రేమతో నీవాణ్ణిగా చేసుకున్నావు. ఇప్పుడు నీవు నిజస్వరూపంతో ప్రత్యక్షమై నన్ను నీలో కలుపుకోకపోతే నేను నిలవగలనా? నీ విరహాగ్ని, ఈ లోకపు చీకటి, దుఃఖము నన్ను కాల్చుక తింటున్నాయి. నేను ఇట్లా అంతం కావలసిందేనా? సూర్యదర్శనం లేకుండా పద్మం వికసిస్తుందా? ఓ సూర్యుడా, నీ అనుగ్రహపు వెలుగును కృమ్మరించి ఈ దీనుణ్ణి ఉద్ధరించు. ఓ ప్రేమస్వరూప సాయినాథ, నీవెవరో కూడా ఎరుగని నన్ను కరుణతో వశపర్చుకొని ప్రేమలేని నా హృదయంలో నీ ప్రేమను రగిల్చి ఇప్పుడు వదిలివేశావు. నీవు నన్ను ప్రేమతో నింపి అక్కున చేర్చుకోవేమిటి? విరహాగ్ని నన్ను దహించి వేస్తోంది. మైనంలా కరిగిపోతున్నాను. ఇట్లా నీ బిడ్డ అంతం కావలసిందేనా? అటువంటప్పుడు నీ భక్తిని నాలో ఎందుకు మేల్కొల్పాలి? ఓ నా తండ్రి, నేను నీ కోసం అంతం కావడమే నీకు వినోదమైతే అట్లాగే కాని, అదే నాకు 10,000. ప్రేమ నుండి ఉద్భవిస్తున్న ఓ ఆనందమూర్తి, భక్తుల హృదయాలలో పొంగుతున్న ఓ అమృత ఝరి, శరణార్థుల స్వర్గధామమా,
నీ సంకల్పమే నెరవేరుగాక. ఓ సమస్త జీవుల్లారా, నేనొక క్రొత్త దివ్య అయస్కాంతాన్ని కనుగొన్నాను. అదేమి అద్భుతమో! దీన్ని ఒక్కసారి స్మరించారా? ఇది మనలను ఒలగొని సకలేంద్రియ చలనాన్ని ఆపి తనకు అభిముఖంగా త్రిప్పి లోపలికి ఈడ్చి పక్వం చేసి మింగివేసి తన మాదిరి మరో అయస్కాంతంగా మార్చివేస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఈ జీవహంతకుడు ఎక్కడో లేడు, మన హృదయాలలోనే పొంచి ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, సద్గురు సాయినాథుడే. నా మాదిరిగా ఎందరూ నిన్ను భగవంతుడు అని భావించి పూర్ణాహుతైపోయారు. ఓ జీవభార వాహకుల్లారా, బ్రతుకు మీద రోసి ఆత్మహత్యకై తెగిస్తున్న నిరాశా జీవుల్లారా, మరణించడానికి అసాధారణమైన మందు మన చెంతనే ఉంది. దీని శక్తి పరమాద్భుతం. దీనిని ఒక్కసారి స్మరిస్తే చాలు, మనలను చంపకుండానే చంపుతుంది. ఆ శక్తి మరేదో కాదు, సాక్షాత్తు శ్రీ సాయినాథుడే. సాయి బాబా, 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 సాయి
बाबा साई 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 बाबा साई
बाबा साईं 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 बाबा
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री गणेशाय नमः, श्री श्रुते नमः, श्री गुरुभ्यो नमः, श्री कुलदेवताय नमः, श्री सीतारामचंद्राभ्यां नमः, श्री सद्गुरु साईनाथाय नमः। धन्य श्री साई तुझे चरण, धन्य श्री साई तुझे स्मरण, धन्य श्री साई तुझे दर्शन, जे कर्म बंधन मोचक। जरी सांप्रत अदृश्य मूर्ती, तरी धरिता भाव भक्ती, समाधिस्थ जागती ज्योती, सद्य प्रतीती भक्तार्थ। दोरी सूक्ष्म धरी सियाईसी, पाहू जाता दिसो ना देशी, परी निज भक्ता खेचून आनिशी, देशो विदेशी असो की। आनुनी सोडिसी पायांपाशी, प्रेमे धरीसी त्या पोटाशी, माता जैसी निज बाळकासी, तैसासू पोषसी अवलेला। ऐसे काही सूत्र चाळवीसी, नकळे कोणा कोठेससी, परी परिणामे वाटे मनासी, आहे सकी पाठीसी भक्तांच्या। ज्ञानी पंडित शहाणे सुरते, अभिमाने रुतती संसार गरते, भोळे भाबडे अज्ञानी नेनते, त्या निज सत्ते खेळवेसी। आतून सकल खेळ खेळसी, अलिप्ततेचा झेंडा मिरवीसी, करोनी अकरता स्वय म्हणवीसी, नकळे कवनासी चरित्र तुझे। म्हणोनी काया वाचा मन, करू तुझी या पायी अर्पण, मुखे निरंतर नामस्मरण, होईल क्षालन पापाचे। सकामाचा पूर्वीसी काम, निष्कामा देसी निज सुखधाम, ऐसे गोड तुझे नाम, उपाय सुगम सदभक्ता। तेने पापांचा होई क्षय, रजतम जातील निसंशय, सत्वगुणाचा क्रमे उपचय, धर्म संचय त्या पाठी। धर्मवृत्ती होता जागृत, वैराग्ये मागे धावत, नाम शेष विषय होत, तात्काळ प्रकटत निज ज्ञान। विवेकेंसी लाभता ज्ञान, सस्वरूपी अनुसंधान, तेच गुरुपदी अवस्थान, पूर्ण गुरुरपण ज्ञानाव। मन साईपदी अर्पण, जाहले याची एकच खून, साधक होय शांती प्रवन, उल्हासे संपूर्ण निज भक्ती। सप्रेम गुरुभक्ती या नाव धर्म, अवघातो मीच हे ज्ञानवर्म,
विषयी अरती वैराग्य परम संसाराव परम ते ठाई. ऐसिया भक्तीचा महिमा धन्य केलिया जीवे भावे अनन्य. शांती विरक्ती किरती या तीन जियेच्या आधीन सर्वदा. गुरु भक्ती ऐसी जयासी उने कैंचे तरी तयासी. इच्छिल जे जे आपुले मानसी ते ते प्रयासी लाधेल. ऐसिया त्या भक्तिपासी ब्रह्मस्थिती तो आंदनिदासी. तेथे कोणी न मोक्षापुसी तीर्थे पायांसी लागती. पूर्वील अध्यायी जाहले कथन दीक्षितांचे भागवत वाचन. नवयोगियांचे भक्तिवर्ण चरण दर्शन साईंचे. साई भक्त आनंदराव पाखाडे जया लागी उपनाव. कथिले तयांचे स्वप्न लाघव भक्तीचे वैभव साईंच्या. साई जयास घेती पदरी तो घरी असू वा द्वीपांतरी. तया सन्निध अष्टो प्रहरी वसे निर्धारी श्री साई. भक्त जेथे जेथे जाई तेथे कवन्याही ठाई. आधीच जाऊन उभा राही दर्शन देई अकल्पेत. ये अर्थींची अभिनव कथा कथितो तुम्हा श्रोतयांकरिता. विस्मय दावाटेल श्रवण करिता आनंद चित्ता होईल. येथील साई मुखींची अक्षरे भावे सेविता श्रवणद्वारे. समाधी सौख्य फिरे माघारे स्वानंदे तरतरे सदभक्त. जेथ प्रतिपदी चमत्कारता ऐसी ही गोड कथा परिसता. आप आपना विसरेल श्रोता अलोट गहिवरता दाटेल. काका साहेब दीक्षितांचा ज्येष्ठ पुत्र बाबू याचा. नागपुरी व्रतबंध साचा करावयाचा निश्चय. नाना साहेब चांदोरकर तयांचाही ज्येष्ठ पुत्र. तयाच्याही लग्नाचा विचार जाणे ग्वाल्हेर शहरासी. मौजी बंधन झालिया पाठी ग्वाल्हेरीसी लग्नासाठी. काकामुळे भाविन खोटी होते हे पोटी नानांच्या. नागपुराहुनी ग्वाल्हेरीस काकाने यावे स्वस्त मानस. ऐसिया धरिले सुमुहूर्तास जोगी उभयंतास सोयीसा. नंतर साईंचे दर्शनास लग्नाच्याही आमंत्रणास. नाना साहेब भक्तावतंस पातली शिर्डीस उत्साहे. काका साहेब तेथेच होते नाना जाऊ मशिदीते. बाबास निमंत्रिती लग्नाते करसंपुटाते जोडून. तव बाबा बरे म्हणती सवे शाम्यास नेई वदती. पुढे 2 दिवसी काकाही पुसती बाबास आमंत्रिती मुंजेते. त्यांसही बाबा तैसेच वदती शाम्यास नेई म्हणती संगती. काका साहेब आग्रह करीती स्वय येण्याप्रती बाबांस. तयावरीही तात्काळ उत्तर काशी प्रयाग करो नि सत्वर. शाम्याचेही येतो गोदर मज काय उशीर यावया. आता श्रोती या शब्दांवर देवन चित्त भावे अर्थपर. पहावया तयांचे प्रत्यंतर बाबांची सर्व व्यापकता. असो भोजन झालियावर माधवराव करीती विचार. एकदा पदरी पडता ग्वाल्हेर काशिम काय दूर असे. रुपये खर्चीस घेतले 100. नंदरामाचे उसनवार गेले बाबांचा घ्यावया रुकार. पुसती अति आदर पूर्वक. आता लग्न मुंजी निमित्त घडतसे जाणे ग्वाल्हेरी पर्यंत. काशी गया प्रसंगोपात साधा विउचित वाटे मना. तरी देवा पडतसे पाया करून येऊ का काशी गया. बाबांनी आज्ञा झाली जावया माधवरावांस आनंदे. आणि कवरती वदले तयांसी वावगे तरी तू काय पुससी. सहज घडे जे अप्रयासी अचुकते निश्चयेसी साधावे. असो ऐसी आज्ञा झाली माधवरावांनी गाडी केली. वाट कोपर गावची धरली गाठ तो पडली आपांची. आनावयास आपुली नात आपा जात चांदवडा परत. ऐकोनिया ती काशीची मात उडीते टाकीत तांग्यांतुनी. करावया काशी प्रवास पैसा जरी नवता गाठीस. माधवरावांसारखा सहवास आपा कोत्यांस त्यागवेना. माधवरावांनी जिथला धीर आपा कोत्यांस मग काय उशीर. आनंदे गाडीत बैसले सत्वर प्रसंग तत्पर होनी. आपा कोते पाटील सधन परिन मार्गी पैशांचे साधन. तदर्थ त्यांचे काशी प्रयाण चुकलही दारुण चिंतातया.
वाहत्या गंगेची या आत हात धुवावे आले मनांत माधवरावांसारखी सोबत साधावी हे मनोगत आपांचे असो ही त्यांची वेळ जाळुनी वेळीत यांसी धीर देऊन माधवरावांनी सवे नेमून काशी त्या घडवून दिधली पुढे ते गेले नागपुरास मुंजीची या समारंभास काकासाहेब माधवरावांस देती खर्चावयास 200 तेथून गेले ग्वाल्हेरीस तेथील लग्न समारंभास नानासाहेब माधवरावांस देती ते समयास 100 नानांचे व्याही श्रीमंत जठार तयांनीही दिधले 100 ऐशिया रीती प्रेम संभार झाला गुरुबंधूवर नानांच्या काशी समंगळ घाटावर जडावाचे कोरी व सुंदर लक्ष्मी नारायणाचे मंदिर जयाचे हे जठार मालक अयोध्येतही श्रीराम मंदिर जठारांचे आहे सुंदर दोन्ही क्षेत्री आदर सत्कार तयांचे मुनिमांवर सोपविला ग्वाल्हेरीहून मथुरे गेले सवे ओझे बिनिवाले पेंढारकरही होते आले तिघेही परतले तेथून माधवराव आणि कोते तेथून प्रयागात झाले जाते रामनवमीच्या उत्सवाते अयोध्येयांते ते प्रवेशले दिन 21 तेथे राहिले महिने 2 काशीत काढले चंद्र सूर्य ग्रहण झाले दोघे मन निघाले गयेत ग्रंथी ज्वराची साथ गल्लो गल्ली जनसंचित ऐसी तेथे परिसले मात असता अग्निरथांत दोघांनी अग्निरथ स्टेशनांत येऊन थांबता पडली रात तेथेच मग धर्मशाळेत दोघेही स्वस्त विसावले असो होता प्रातः काळ भेटीस आला गयावळ तो वदे करा उतावळ यात्रा ही सकळ चालली माधवराव उद्विग्न चित्त थैयान लागी हळूच पुसत येतो परी ज्वराची साथ तुमची या वस्तीत आहे का मग तो तय्या देई उत्तर येऊन पहा की होते थवर तेथे नाही तसला प्रकार चला मज बरोबर निशंक असो पुढे हे दोघे जण गयावळाचे येथे जाऊन पाहुणी त्याचे सदन विस्तीर्ण प्रसन्नांतकरण जाहले प्रसन्नतेच्या आनिक कारण तो जो तेथे बैसती जाऊन समोर बाबांची छबी पाहून माधवराव गहीवरून दाटले नवते कधीही ध्यानी मनी गये सारिख्या दूर ठिकाणी पडेल साईंची छबी नयनी आश्चर्यमनी दोघांच्या माधवराव अति गहिवरले आनंदाश्रू नयनी कुलोटले का हो आपण रडू लागले ऐसे त्या पुसले गयावळे काही एक नसता कारण माधवराव करिता रुदन गयावळ होय संदेहापन्न जाहला उद्विग्न मानस गये माझी ग्रंथीज्वर कैसी यात्रा घडेल निर्धार माधवरावा मनी हा विचार गयावळ फार चिंतावला आधीच आपण कळविले होते की ग्रंथी ज्वर नाही येथे तरीही आपण करिता चिंते ते आश्चर्य आम्हा ते वाटते नसेल आम्हावरी विश्वास पुसून घ्या ना या अवघियांस येथे न भीती तुमची या केसास पाणी का डोळ्यांस आणिता श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा
సాయి బాబా 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 సాయి
సాయి బాబా 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 శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय సద్గురు శ్రీ సాయినాథుని శరత్ సాయి బాబా 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 సాయి బాబా
సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా
సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना।
जाना तुमने जगत पसारा सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा सब ही झूठ जमाना। साई रहम नजर करना बच्चों का पालन करना। साई रहम नजर करना बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका मुझसे पथ दिखलाना। साई रहम नजर करना बच्चों का पालन करना। साई रहम नजर करना बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलूं थक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलूं थक गई मेरी रसना। साई रहम नजर करना बच्चों का पालन करना। साई रहम नजर करना बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है। अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय।